నమస్తే నా పేరు కిరణ్ మై ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ల పిలుపు విశాఖ జిల్లాలో పలు పాఠశాలలను సందర్శించిన మంత్రి లోకేష్ విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యమని వెల్లడి విద్యార్థుల వాష్రూంలో సీక్రెట్ కెమెరాల అంశంపై పెద్ద ఎత్తున ఆందోళన విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు మొక్కలను పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పిలుపు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో వనం మనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్లు అన్నారు మంగళగిరిలోని ఎకో పార్క్ వద్ద నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు చంద్రబాబు పవన్లు మొక్కలు నాటారు అనంతరం సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన అనంతరం బడిబాట కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు విశాఖలో మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటించారు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు ప్రజలను లోకేష్ కలిశారు ప్రజా దర్బార్లో వారి నుంచి వినతులు స్వీకరించారు సంబంధిత శాఖలకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు అనంతరం బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలను సందర్శించారు భీమ్లీ కస్తూరిబా బాలికల పాఠశాలకు వెళ్లి స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు తరగతి గదులు లైబ్రరీ మధ్యాహ్న భోజన వంటగదిని పరిశీలించారు అనంతరం మధురవాడ చంద్రంపాలెం స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు What is it? You will do a computer for sure. Okay, all the best. This range is 450 to 500 kilometers. It is supersonic missiles. What do you mean by supersonic? It is fastest. This is not able? Sir. This is check. మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి విశాఖ పర్యటనకు వచ్చిన లోకేష్ పాఠశాలలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు ఆయన వెంట టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భీమ్లీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల వ్యవహారంలో విద్యార్థులను చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ టాయిలెట్ లో రహస్య కెమెరాలను గుర్తించిన విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు కళాశాల యాజమాన్యం ప్రయత్నించింది విద్యార్థులు ఆందోళనతో స్టూడెంట్స్ యూనియన్స్ అక్కడకు చేరుకోవడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పోలీసులు స్టూడెంట్ యూనియన్లు నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత దారితీసింది ఈ అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు బాలిక హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆరోపించారు అశ్లీల చిత్రాలను తీసి విక్రయిస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారండి ఫేక్ న్యూస్ అని రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి మళ్ళీ రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు అమ్మాయి వాళ్ళు పిలిపించండి వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చెప్పించండి మమ్మల్ని కేసు తప్పకుండా మా మీద రివర్స్ కేసు పెడతారండి ఎలా పెడతారు మా మీద కేసు మేమేం చేసాం మా మీద పెడతారు మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం నిర్వహించారు అటవీ శాఖ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఎస్ఎస్ శ్రీధర్తో కలిసి మొక్కలు నాటారు రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటి ఏపీని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది మొక్కలు నాటే కార్యక్రమంలో సాధారణ పౌరులతో పాటు ఎన్జీఓలు పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తుంది
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, అటవీశాఖ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ శ్రీధర్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, జూ క్యూరేటర్ నందిని సలారియాలో పాల్గొని మొక్కలు నాటారు. చాలా కాలం తర్వాత వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అధికారులు చెప్పారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పచ్చదనంతో పర్యావరణ సమతుల్యత లభిస్తుందన్నారు. జిల్లాల్లో దాదాపు 3 లక్షల మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నామని అందరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కేరళ రాష్ట్రంలో వయనాడ్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. A huge landslide happened and hundreds of people lost their lives. Do you know what is the cause for that accident, or rather the natural calamity? It is because of indiscriminate felling of trees, because of the development in the ecologically sensitive area. వెస్టర్న్ ఘాట్స్ని మనం ఎకాలజికలీ సెన్సిటివ్ ఏరియా అని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాము, బట్ దాన్ని రక్షించుకోవడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఎవరో వచ్చి చేస్తారని కాదు, మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ వన్ ఇనిషియేటివ్ వేర్ ద గవర్నమెంట్ డ్రైవ్స్, ఇట్ ఇన్వాల్వ్స్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆల్సో. కమ్యూనిటీ అనేటప్పటికి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద యంగర్ జనరేషన్. యాజ్ చిల్డ్రన్ మీకు అవగాహన రావాలి, మీరు మిగతా వాళ్ళకి తీసుకువెళ్ళాలి. దెన్ ద ఎల్డర్స్, NGOs, the companies, so everybody should become part of this initiative. ప్రభుత్వం తరపున ఈ సంవత్సరం మనము దాదాపు 1 crore ప్లాన్స్ మనము నాటే ఉద్దేశంతో ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. జిల్లా తరపున నుంచి మనము ఇప్పటికే దాదాపు 3 లక్షల ప్లాన్స్ మనము రాబోయే ప్లాంటింగ్ సీజన్లో పూర్తి చేస్తామని అంచనా వేసుకుంటున్నాము. మీటర్ క్యూబ్ ఉంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనకు అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో విశాఖపట్నం ఉంది. దాని తీవ్రతను తగ్గించాలి అని అంటే మనకున్నటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన రాష్ట్రం యొక్క అటవిక అంటే ఫారెస్ట్ కవరేజ్ తీస్తే 23% ఉంది మన రాష్ట్రం యొక్క ఆవరేజ్. కానీ విశాఖపట్నం యొక్క ఆవరేజ్ 28% ఉంది. అంటే 5% మనం ఎక్కువగానే ఉన్నాం. దురదృష్టవశాత్తు ఆ ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి అంటే ఎక్కువగా గ్రీనరీ ఉన్నటువంటి ఏరియాలు చూసినట్లయితే అక్కడేమో ట్రాఫిక్ పొల్యూషన్ జరుగుతుంది. గ్రీనరీ తక్కువ ఉన్నటువంటి ఏరియాలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా అంత సేఫ్ ప్లేస్ అనేటువంటిది విశాఖపట్నంలో తగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తగ్గించాలి అంటే మన ఫారెస్ట్ కవరేజ్ అంటే గ్రీన్ కవర్ అట్లీస్ట్ 50% పెంచాలి. ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ ఒకటి మనకి మొదలైంది. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో అయితే మన ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఈ సీజన్ ఆల్రెడీ వర్షం సీజన్ చాలా రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనకి ప్లాంటేషన్స్ కూడా డిపార్ట్మెంట్లో చాలా వరకు జరిగాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మనం సృష్టి కానీ మన రాష్ట్ర కానీ మన దేశం కానీ ఆలోచన చేస్తే మన ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఈ పని అనేది అవ్వదు. ఇందాక ఆల్రెడీ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ గురించి చాలా మాట్లాడడం జరిగింది. సో దాని గురించి ఆలోచన చేస్తే మన ఒక్క డిపార్ట్మెంట్ కానీ ఒక్క శాఖ వల్ల ఈ పని అనేది అవ్వదు. మన అందరికీ ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని మనందరూ తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి అండ్ ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా చేసుకోవాలి. సో అందుకోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ మన ఆనరబుల్ సీఎం గారు ఇనిషియేట్ చేశారు. సో ఈ సంవత్సరం నుంచి మళ్ళీ మనకి ఆల్మోస్ట్ ఈరోజు 1 కోటి సీడ్లింగ్స్ అనేది ప్లాంట్ చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. సో సక్సెస్ అయితే ఈరోజు నాటడం మాత్రమే జరుగుతుంది, కానీ దాన్ని మనం రక్షించాలి. ఒక చెట్టు అయిన వరకు దాన్ని రక్షించాలి, అప్పుడు మనం సక్సెస్ అవుతాము. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, చీఫ్ కన్సర్వేటర్ శ్రీకాంత్ నాథ్ రెడ్డి, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవాణి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని హోంమంత్రి వంగల్పూడి అనిత నివాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వ్రతంలో భాగస్వాములు అయ్యారు. అమ్మవారిని ప్రత్యేక వేదికపై ఆసనాలను చేసి అష్టోత్తర శతనామావళితో పూజలు జరిపించారు. వరలక్ష్మి వ్రతం అంటే మహిళలకు పెద్ద పండుగని మంత్రి అనిత అన్నారు. ఈ ఏడాది కూడా సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించామని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. ప్రజలకు కూటమి నేతలకు మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. శ్రావణ మాసంలో జరుపుకునే వరలక్ష్మి వ్రతం అందరికీ కూడా, మహిళలందరికీ కూడా ఒక శుభపరిణామ పండుగ అది. ఆ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నియోజకవర్గంలో మహిళలందరి సమక్షంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి తాంబూలాలు తీసుకొని నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి అని, ఎన్డీఏ కూటమి నేతలందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడం జరిగింది. వంటంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో సామూహిక కుంకుమ పూజలు జరిపించారు. ప్రతి ఏటా శ్రావణ మాసం ఉత్సవాలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. నా పేరు రాంబెల్లి బుచ్చి భాస్కర్ కుమార్ శర్మ అండి. మా కంజిగావూరు దేవస్థానం విశాఖపట్నం వంటోను. మా దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత రమ్యంగా చేస్తున్నామండి. శ్రావణ మాసం సందర్భంగా 4వ వారం సందర్భంగా మా అమ్మవారిని సువర్ణ వస్త్రం, బంగారు చీరతో అలంకరించి సువర్ణ పుష్పాలతో పూజ చేసి, అదేవిధంగా అమ్మవారికి వచ్చిన భక్తులందరూ కూడా దర్శన భాగ్యం ఏర్పాటు చేశాము. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ ఒక 500 మంది భక్తుల చేత ఈరోజు 1,00,000 కుంకుమార్చన అనే కార్యక్రమం చేయిస్తున్నాము. కుంకుమ పూజ చేసి వచ్చే భక్తులందరూ కూడా నారాయణ సేవ, భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష పొందుతారని, అమ్మవారికి అనుగ్రహం పొందుతారని కోరుతున్నామండి. రాంబెల్లి బుచ్చి భాస్కర్ కుమార్ శర్మ అండి, కంజిగావూరు దేవస్థానం ప్రధాన అర్చకుడు అండి. ఈరోజు సువర్ణ వస్త్ర అలంకరణ అండి, బంగారు చీరతో అలంకరించడం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 4వ వారం కానీ 2వ వారం కానీ అమ్మవారి వస్త్రం కడతాము. వచ్చిన అందరూ అత్యంత భక్తులందరూ వచ్చి గడిచిన కొన్నాళ్లుగా రోడ్డుపై డివైడర్స్ తో అవస్థలు పడుతున్న గాజువాకలోని విశ్వేశ్వరరాయ్ నగర్ ప్రజలకు మోక్షం లభించింది. డివైడర్లు ఉండడంతో 3 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వచ్చేవారు. తెలుగు శక్తి అధ్యక్షుడు పివి రామ్ ఓ క్రేన్ తీసుకొచ్చి డివైడర్లు తొలగించారు. స్థానికులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమస్యపై మంత్రి లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లానని బివి రామ్ అన్నారు. సరే, ఇంకా నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మీరు వెంటనే రెడ్ బుక్ తెలవమని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి నీచులు, నైవంచుడైన అమర్నాథ్ కాంప్లెక్స్ కూడిస్తేనే విశాఖపట్నం ప్రజలకి ఇలాంటి అవినీతి పరులకు ఒక శాస్త్ర జరుగుతుంది. మరి అమర్ గారు ఇవాళ ఇంకా రెచ్చిపోతున్నాడు ఏదో ఈ ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తే తప్ప, చంద్రబాబు నాయుడు చివరి వరకు నా రాష్ట్రం, నా తెలుగు దగ్గర పనిచేస్తే తప్ప ఈ వైసీపీ లాగా దోచుకుందాం, దాచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం పవన్ విషయం చేయరు. ఎప్పటికైనా సరే ఒకటే కోరుతున్నాం ప్రజలందరినీ, ఏదో రామ్ వచ్చారని కాదు, ఎక్కడైనా సరే సమస్య ఉంటే ప్రతి ఒక్క ప్రజలు, ఒక భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, అల్లు సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు రాణి రోజులు కావాలి. ఈ యుద్ధం మన కోసం చేస్తాం, మన భవిష్యత్తు కోసం చేస్తాం, మన పేరు కోసం చేస్తాం. అంతేగాని అధికారులు డ్రామా ఆడితే మాత్రం కొట్టమని చేస్తాం. తిరగండి. నాడు స్వతంత్రం రావాలని ఎంతోమంది పోరాడితే వచ్చింది. మరి ఈ స్వతంత్రం వచ్చినా సరే ఇంకా బానిసలు చేస్తారంటే ఈ అధికారుల నిర్లక్ష్యం. ఈ రోడ్లలో అడ్డంగా డివైడర్లు పెట్టి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బయటకు వెళ్ళడానికి లేకుండా చాలా నానా అవస్థలు పడ్డామండి. మేము రావాలంటే అలాగా డిమార్ట్ ఆటోనార్ మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంతో వెళ్ళవలసి వస్తుంది. దానివల్ల మాకు ఈరోజు మన వీరు రామన్ గారి ద్వారా నారా లోకేష్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు దానికి స్పందించే నారా లోకేష్ గారు, మన ఈ రమణ గారిని, బిబి రామ్ గారు, మన తెలుగు శక్తి అధ్యక్షులు, అలాగే డాక్టర్ గారు, హుకుం గారు, వీళ్ళిద్దరిని కూడా ఈ పని మీద మాకు ఇక్కడికి పంపించి సమస్య పరిష్కరించగా వీరిద్దరిని పంపించడం జరిగింది. దీనికి ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుందండి. ఇక్కడ డిమార్ట్ ఉంది,
దానివల్ల ఇటు ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి మేము డివైడర్లు పెట్టేస్తాం. మా కాలనీ నుంచి 4 వీలర్ రావడానికే లేదండి 3 నెలల నుంచి. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం తీవ్రంగా మారింది. ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపాన ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా అయితే మనకి కలిగిపట్నం అయితే 8 సెంటీమీటర్లు, అలాగే కొన్ని చోట్ల చాలా చోట్ల అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మాస వర్షాలు విస్తారంగా కూడా కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా చాలా జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. నెక్స్ట్ దక్షిణ కోస్తాలో నుండి మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. అవి పలనాడు, గుంటూరు, ఎన్టీఆర్ అండ్ ప్రకాశం ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఇటు దక్షిణ కోస్తా అండ్ ఉత్తర ఆంధ్ర కోస్తాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అలాగే మాస వర్షాలు కూడా విస్తారంగా కూడా మనకు కనిపిస్తాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా కూడా మన కోస్తా తీర వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో, అలాగే కొన్ని సందర్భాల్లో అవి 55 కిలోమీటర్లు కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండటం చేత, అలాగే ఇవి సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా ఉండటం వల్ల మన ఎంటైర్ కోస్ట్ అంతా ఇటు దక్షిణ కోస్తా అండ్ ఉత్తర కోస్తా మొత్తం అంతా కూడా మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని అయితే మనం చెప్తున్నాం. బాలీవుడ్ నటిని తప్పుడు కేసులో అరెస్టు చేసి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఈ వేధింపుల కేసులో విచారణ నిమిత్తం బాలీవుడ్ నటి జత్వానీని విజయవాడ వచ్చారు. ఈ అరెస్టు వ్యవహారంలో పోలీసుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అప్పటి సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నీలు ఈ వ్యవహారంలో ఉన్నారు. 42 రోజుల పాటు రిమాండ్లో కూడా ఆమె ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసును విజయవాడ సిపి రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు. 4 రోజుల్లో నిజాలు నిగ్గు తెలుస్తామని అధికారులు తెలుపుతున్నారు. So many powerful men have abused their position, power, authority, legal prowess, contacts with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that they will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out, and they punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. आपके अफसरों ने, बहुत सारे अफसरों ने अपने नाम किया है, वो दोस्ती जैसी की थी, किस तरह से आपको हटा देते? देखिए आंध्र प्रदेश की सरकार कह रही है कि हम आपके साथ हैं, ये सरकार का कहना है. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ జీవీఎంసీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. వంటంలో జరిగిన ర్యాలీలో ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని నినాదాలు చేశారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రతి ఒక్కరూ శుభ్రం చేసుకోవాలని, నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని అసిస్టెంట్ పీడీ పుణ్యవతి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ జోన్ 4 నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవి పుణ్యవతి అండి. ఇక్కడ ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ వర్షాకాలం వల్ల విషజ్వరాలు ప్రబలుతున్న కారణంగా
అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ పెట్టమైంది. ప్రజలందరూ కూడా నీటి నిల్వల్లోనే ఎక్కువ దోమలు అనేవి లార్వా వృద్ధి చెంది దోమలు అనేవి ఎక్కువ ఈ సీజనల్ డిసీజెస్ కూడా మనకి అందరికీ జ్వరాలు పాలవుతున్నారు. అలాగే డెంగ్యూ వల్ల మెయిన్ ప్లేట్లెట్స్ అవి పడిపోతుంటాయి కనుక మెయిన్ ముఖ్యంగా మనము దోమలు అనేవి అరికడితే అందరూ కూడా ఈ జ్వరాల పాలు పడకుండా ఉంటారని చెప్పి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక ర్యాలీ కూడా ఇక్కడ కండక్ట్ చేశామండి. అందరూ కూడా ఈరోజు డ్రై డే ఫ్రైడే కింద నీటి నిల్వలు ఫ్రిడ్జ్ వెనకాతలు కానీ మన మనీ ప్లాంట్స్ కింద ప్లేట్లలో కానీ చిన్న లార్వా అనేది ఏర్పడుతుంది. ఆ లార్వా అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే అది మనకి దోమలు అనేవి వృద్ధి చెందవు కనుక అందరికీ ఈ విషయాలన్నీ కూడా అవేర్నెస్ చేస్తున్నామండి ఇక్కడ 39th వార్డులో. తిరుమల శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డు ప్రసాదాలను అందజేస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. దళార్ల బెడదను పూర్తిగా నివారిస్తామన్నారు. లడ్డు కౌంటర్ను ఆయన పరిశీలించారు. లడ్డు కౌంటర్లో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకుని 2 లడ్డూలు పొందవచ్చునన్నారు. టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలను కొనుగోలు చేయవచ్చునన్నారు. సామాన్య భక్తుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్డూలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రం మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. అందరికీ 4-5 మాకు అవైలబిలిటీ బట్టి 4 అయితే తగ్గట్లా. మాకు అవైలబిలిటీ ఉంటే దానికి 6 కూడా ఇస్తడం జరుగుతుంది. మా అవైలబిలిటీ కూడా చూసుకుంటాక ఒకరోజు భక్తులు 6 లక్షలు సపోజ్ 1,00,000 మంది వచ్చారనుకో అప్పుడు కొంచెం తగ్గుద్ది. సపోజ్ భక్తులు ఈరోజు 75,000 మంది ఉన్నారనుకో వాళ్ళకి సప్లై ఉంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు అడిగినన్ని ఇస్తున్నాం. ఇప్పుడు అల్టిమేట్గా ఏంది డిమాండ్ అండ్ సప్లై అవైలబిలిటీ. సో ఇప్పటి వరకు అయితే చాలామందికి 4 అడిగిన వాళ్ళకి 4 ఇచ్చాం. మెజారిటీ పీపుల్ మేము చేసిన డేటాలో మెజారిటీ పీపుల్ 4 చాలా అంటున్నారు. వాళ్ళు ఒక లడ్డు ఆల్రెడీ ఫ్రీగా వస్తుంది అంటే టోటల్గా 5 లడ్లు వచ్చినట్టు. సో ఆల్రెడీ 5 లడ్లు 5 మంది వచ్చారనుకోండి 5 25 లడ్లు వస్తున్నాయి కదా. దీంట్లో మీరేమి డౌట్ పడాల్సిన లేదు. అంతకంటే ఎక్కువ కూడా యాక్చువల్ మెజారిటీ పీపుల్ కొనుక్కోరు. ఎందుకంటే దర్శనం లేకుండా వచ్చే వ్యక్తి మాకు తెలిసిపోద్ది కదా, టికెట్ లేకుండా వస్తున్నాడు. అతనికి ఆధార్ చూపించుకొని అంటున్నాం, మేము ఆధార్ ఎంట్రీ చేసుకొని రేట్ ఇస్తున్నాం. ఏం లేదు, రేషన్ ఏం లేదు, ఓవరాల్గా దాంట్లో రేషన్ ఏం లేదు. లడ్డు దర్శనం లేకుండా కేవలం లడ్డు కొనుక్కోవాలి వచ్చే వారికి మాత్రమే ఇది ఖచ్చితంగా వాళ్ళ క్రెడెన్షియల్స్ రికార్డ్ చేస్తున్నాము. వాళ్ళు ఏ పర్పస్ కోసం కొంటున్నారు, బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు మా దృష్టిలోకి వచ్చినాయి. మా కంప్లైంట్ చాలా వచ్చాయి. మా పరిశోధనలో కూడా అది నిజమని తేలింది. దానివల్ల మేము ఇది తీసుకున్నాం. గాజువాకలో చీటీల పేరుతో 10 కోట్లు వసూలు చేసి ఓ వ్యక్తి పరారయ్యాడు. నిండా మునిగిపోయిన బాధితులు అబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీకి చెందిన మరడాల పరశురాం చీటీలు రియల్ ఎస్టేట్ పేరిట 10 కోట్ల వరకు వసూలు చేశాడు. గతంలో అగ్రిగోల్డ్లో పనిచేసిన పరశురాం ఆ పరిచయాలతో అందరి చేత చీటీలు కట్టించాడు. దీంతో పాటు వరలక్ష్మి చీటీలు, పప్పు చీటీలు వేశారు. మొత్తం మీద కాలనీ వాసులను బురిడి కొట్టించి పరారయ్యాడు. దీంతో సుమారు 100 మంది బాధితులు గాజువాక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఏసీపీ త్రినాథ్ సిఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. పైసా కూడబెట్టుకుని కూలి చేసుకుని వచ్చిన డబ్బులతో చీటీలు వేస్తే తమను మోసగించాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. వాళ్ళందరూ ఎక్కడైతే పట్టుకొని వాళ్ళందరూ కూడా లోన్ వేసి ఎంక్వైరీ చేయవలసిన పోలీసులు మేము కోరుతున్నాం. లేని పక్షంలో మేమందరూ గాజువాక స్టేషన్లో ఇదంతా గాజువాక స్టేషన్లో మేమందరూ ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. రెండోది ఇంకోటి ఏంటంటే దాదాపు డబ్బులు 30 కోట్ల నుంచి 50 కోట్లు జరిగింది. ఎందుకంటే విజయవాడ, కర్నూలు, లోకేత్తం మొత్తం అన్ని దగ్గర నుంచి అక్కడి నుంచో ఈయన దండేశాడు. అనకాపల్లి కనుక అవన్నీ లోతుగా పరిచిస్తే దాదాపు 60 కోట్లు వస్తుంది కదా. మా గాజువాకలు దాదాపు సుమారు 30-40 కోట్లు గాజువాకి. మిగతా కూడా లోతుగా పరిష్కారం చెప్పాను. లోతుకి వెళ్ళమని ఎంక్వైరీ చెప్పాం. సీఏ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. దయచేసి మేము ఒకటే కోరుతాం, మీ మీడియా మిత్ర అందరు కూడా వీళ్ళందరూ పేదోళ్ళు. రాత్రులు తిండి లేక తిప్పలేక ఏడ్చుకొని కూర్చున్నారు. రాత్రి కూడా స్టేషన్ దగ్గర ఏడ్చుకొని కూర్చున్నారు. వాళ్ళు డబ్బులు ఇప్పిస్తారని మీ మీడియా మిత్రులకి ఇటు పోలీసు వారికి మేమందరూ కూడా కోరుకుంటున్నాం.
రమణమ్మకి వచ్చే నెల ఈ నెల నాకు ఇస్తామని చెప్పాడు. అలాగని సార్ నేను పాటకు 2 సార్లు మా ఆయన తీసుకుని వెళ్ళి 3 సార్లు తీసుకొని వెళ్ళి 3 సార్లు వద్దు ఎక్కువ వెళ్ళిపోతుంది అనేసి నేనే ఆఫ్ చేసి పిల్ల ఉంది పిల్ల పెద్ద మనిషి అంటే పిల్లకి ఫంక్షన్ చేసుకుంటారు అందరికీ పిలిపించుకుంటారు నేను దాచుకున్నాను అంతే. 5 లక్షల సీట్ ఒకటి అది 9వ సీట్ అయింది అంతే. 5 లక్షల సీట్ అందరిది మా బాంబే కాల్ మొత్తం అంతా ఒక 3 కోట్లు ఉంటుంది. మా బాంబే కాల్ మాత్రం ఇంకా బాగా అనుకోని మా ఇల్లు నాకు న్యాయం చేయ ఎక్కడున్నా నా ఇంటికి నువ్వు చిచ్చు పెట్టినావు అక్క బాగా అనుకునే వచ్చి ఏడు చెప్తాను సార్. నేను ఇంత కోదని ఏడు నేను చెప్పలేను. 5 లక్షలు 2 లక్షలు అప్పించినాను 2 రూపాయలు లెక్క. నాకు ఒక రోజు రూపాయి అయినా వడ్డీ ఇవ్వలేదు. 2 లక్షలు తీసుకెళ్ళిపోయిన రూపాయి ఆడి పిల్లము మొగుడు అలా బామ్మరిది అన్నయ్య అందరూ వచ్చి సంతకాలు ఎట్టేసి తీసుకెళ్లారు. ఆడపిల్లలు ఉన్నారని సీట్ వేసుకున్నానండి వచ్చి నెలతో లాస్ట్. నీకెందుకు అక్క ఇస్తానని నన్ను మోసం చేస్తాడంటే ఆడింటి మీదే ఉన్నాడండి. నన్ను ఎంత మోసం చేస్తాడండి. మా పాప పెళ్లి కానీ నేను దాచుకున్నాను డబ్బు. నేనేమైపోతున్నా పిల్లలు అన్యాయం అయిపోతారండి. మీరు ఏమైనా చెయ్యండి మా పిల్లలు. హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ల పిలుపు. విశాఖ జిల్లాలో పలు పాఠశాలలను సందర్శించిన మంత్రి లోకేష్ విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యమని వెల్లడి. విద్యార్థుల వాష్రూంలో సీక్రెట్ కెమెరాల అంశంపై పెద్ద ఎత్తున ఆందోళన. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు. మొక్కలను పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.